Hello, hi. Welcome to RS Academy. My name is Govindamma. I am teaching in BSc and Diploma Paramedical courses. Okay na? Today I am discuss to the ECG. ECG లో ఏమేమి చూస్తామనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం అనమాట. నార్మల్ ఈసీజీ ఫార్మేషన్ ఏంటి, పీవేవ్ ఎలా ఫామ్ అవుతుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది, డిపోలరైజేషన్ ఏంటి, రీపోలరైజేషన్ ఏంటి మనం చూసుకున్నాం అనమాట. పీవేవ్ ఫార్మేషన్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఫార్మేషన్, ఎస్టీ సెగ్మెంట్ ఫార్మేషన్, అదే టీవేవ్ ఫార్మేషన్ అనేది మనం ఎస్టర్డే చెప్పుకున్నాం అనమాట క్లాస్ లో. టుడే వచ్చేసి ఏమేమి చెప్పుకుంటాము అంటే గన నార్మల్ గా వచ్చేసి ఈసీజీకి రెండు నేమ్లు ఉంటాయి అనమాట. ఈసీజీ అండ్ ఈకేజీ 2 నేమ్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నామంటే గన నార్మల్ పీవేవ్ లెంత్ ఎంత, డ్యూరేషన్ ఎంత, ఓకేనా, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ డ్యూరేషన్ ఎంత, నార్మల్ డ్యూరేషన్ ఎంత, ఓకేనా, అదే టీవేవ్ నార్మల్ డ్యూరేషన్ ఎంత అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈసీజీ అనేది ఎందుకు తీస్తాము అంటే గాన ఈసీజీ అనేది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే గాన ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ కాస్ట్ ఉంటది, మనం డయాగ్నోసిస్ చేసుకోవడానికి ఈజీ మెథడ్ అనమాట. ఈసీజీ అనేది ఏంటి అని అంటే గన ఇప్పుడు ఎంఐ వచ్చింటది ఒక పేషెంట్ కి, అదే హార్ట్ అటాక్ అనేది వచ్చింటది అనమాట. అది వచ్చేసి ఎలా ఐడెంటిఫై చేస్తాము అని అంటే గన మనము ఈసీజీ చూడడం వల్ల మనము ఎంఐ ఉందా లేదా అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? లాస్ట్ క్లాస్ లో మనము ఏం చెప్పుకున్నామంటే గన నార్మల్ పీవేవ్ చెప్పుకున్నాము, నార్మల్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ చెప్పుకున్నాము, నార్మల్ టీవేవ్ చెప్పుకున్నాం. ఈ రోజు మనం ఏమేమి చెప్పుకున్నాము అంటే గన ఈసీజీలో వచ్చేసి ఈసీజీలో మామూలుగా టోటల్ గా ఏం చూసుకుంటాము అంటే గన పీవేవ్ చూసుకుంటాము, పిఆర్ ఇంటర్వెల్ చూసుకుంటాము, తర్వాత పిఆర్ సెగ్మెంట్ చూసుకుంటాము, అలాగే క్యూవేవ్ నార్మల్ క్యూవేవ్ చూసుకుంటాము, అలాగే క్యూటీ ఇంటర్వెల్ చూసుకుంటాము, తర్వాత క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ చూసుకుంటాము, ఇంటర్వెల్ చూసుకుంటాము, అలాగే ఏం చూసుకుంటాము అంటే గన మనము రిథమ్ చూసుకుంటాము, రేట్ చూసుకుంటాము, హార్ట్ రేట్ అనేది చూసుకుంటాము, తర్వాత యాక్సిస్ అనేది చూసుకుంటాం అనమాట. మనం ఈ విధంగా ఈసీజీలో చూసుకుంటాము. ఎస్టీ చేంజెస్ చూసుకుంటాము, ఓకేనా. ఎస్టీ చేంజెస్ మామూలుగా ఎలివేషన్స్ అండ్ డిప్రెషన్స్ ఈ విధంగా మనము ఈసీజీలో ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఓకేనా? ఈ రోజు మనము ఎస్టర్డే వచ్చేసి మామూలు క్లాసెస్ లో వచ్చేసి నార్మల్ పీవేవ్, పిఆర్ ఇంటర్వెల్, పిఆర్ సెగ్మెంట్స్, క్యూవేవ్, క్యూటీ ఇంటర్వెల్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం అనమాట. ఈ రోజు వచ్చేసి మనము రిథమ్, రేట్, యాక్సిస్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? టుడే డిస్కస్ టు ది రేటు, రిథమ్, యాక్సిస్. ఓకేనా? ఏం చెప్పుకుందాం అంటే కన్నా ఫస్ట్ ఎంతోవిన్ ట్రయాంగిల్ చెప్పుకుందాం. ఓకేనా? ఎంతోవిన్ ట్రయాంగిల్ ఏం చూస్తాము అని అంటే గన లింబ్ లీవ్స్ అనేది ఫార్మేషన్ ఎలా ఉంటది, ఓకేనా, లింబ్ లీవ్స్ ఫార్మేషన్ ఎలా ఉంటది, యూనిపోలార్ లీవ్స్ అనేది ఫార్మేషన్ ఎలా ఉంటది అనేది ఈ రోజు మనం చూద్దాం. ఓకేనా? ఎంతోవిన్ ట్రయాంగిల్ ఓకే. ఎంతోవిన్ ట్రయాంగిల్ ఎందుకంటాము అని అంటే కన్నా మనం అనేది ట్రయాంగిల్ రూపంలో మనకు కరెంట్ పాస్ అనేది ఎలా అవుతుంది అనేది చూపిస్తారు. ఓకేనా? దీంట్లో వచ్చేసి ఓకేనా ఈడొచ్చేసి ఇది రైట్ ఆర్మ్, ఓకే, రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్ వచ్చేసి లెఫ్ట్ ఫుట్, లెఫ్ట్ లెగ్ అన్న లెఫ్ట్ ఫుట్ అన్న ఓకే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి రైట్ ఫుట్ వచ్చేసి ఏమనుకుంటామంటే మనము న్యూట్రల్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? మనకి ఏదైనా సరే కరెంట్ పాస్ కావాలి అని అంటే గన ఒక ప్లస్ ఒక మైనస్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకి కరెంట్ పాస్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఎలా ఉంటది అని అంటే గన వచ్చేసి ఆర్ఏ వచ్చేసి మైనస్ ఉంటుంది, అదే వచ్చేసి ఎల్ఏ వచ్చేసి ఓకేనా ప్లస్ అండ్ మైనస్ ఉంటది, అదే లెఫ్ట్ లెగ్ వచ్చేసి ప్లస్ అండ్ ప్లస్ ఉంటది అనమాట. ఫస్ట్ వచ్చేసి మామూలుగా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇంపల్స్ అనేటివి ఎక్కడికి పాస్ అవుతాయి అని అంటే గాన మైనస్ నుంచి ప్లస్ అనేది కరెంట్ పాస్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఆర్ఏ నుంచి ఎల్ఏకి కరెంట్ పాస్ కావడం జరుగుతుంది. అప్పుడు మనకి లీడ్ 1 అనేది మనకు రావడం జరుగుతుంది, ఫార్మేషన్ జరుగుతుంది. అదే గాన కరెంట్ లీడ్ 2 ఎలా వస్తుంది అని అంటే గాన
కరెంట్ అనేది -RA నుంచి ప్లస్ లెఫ్ట్ లెగ్ కి ఫార్వర్డ్ జరుగుతుంది అనమాట. కరెంట్ అనేది ఇక్కడికి త్రో అవుతుంది అంటే కన్నా రైట్ ఆర్మ్ నుంచి లెఫ్ట్ లెగ్ కి కరెంట్ అనేది పాస్ కావడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే కన్నా మనము లీడ్ 2 అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే లీడ్ 3 ఎలా అంటే కన్నా ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కదా, అలాగే LA నుంచి లెఫ్ట్ లెగ్ కి కరెంట్ అనేది పాస్ అవుతుంది. అలాంటప్పుడు మనకు లీడ్ 3 అనేది ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. మెయిన్ మనకి యాక్సిస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది అని అంటే గాన లిమ్ లీడ్స్ అండ్ యూనిపోలర్ లీడ్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకేనా, అర్థమైంది కదండి. లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3. ఓకేనా, దీనిలోనే ఏమంటారంటే గాన మనము AVR, AVL, AVF ఈ విధంగా మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఓకే. ఆంథోవిన్ ట్రయాంగిల్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ రేట్. హార్ట్ రేట్ మామూలుగా అంటే ఎలా క్యాల్కులేషన్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఓకేనా, ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి ఈసీజీలో వచ్చేసి రిథమ్ అనేది 2 టైప్స్ గా ఉంటది అనమాట. రెగ్యులర్ రిథమ్, ఇర్రెగ్యులర్ రిథమ్. ఓకేనా, ఈ విధంగా 2 టైప్స్ ఉంటది అనమాట. రెగ్యులర్ రిథమ్, ఇర్రెగ్యులర్ రిథమ్ ఈ విధంగా ఉంటది. ఓకేనా, రెగ్యులర్ రిథమ్ లో వచ్చేసి హార్ట్ రేట్ ఒక విధంగా క్యాల్కులేషన్ చేస్తారు. ఇర్రెగ్యులర్ రిథమ్ లో వచ్చేసి హార్ట్ రేట్ అనేది ఒక విధంగా క్యాల్కులేట్ చేస్తాం అనమాట. అది ఎలా క్యాల్కులేషన్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రెగ్యులర్ రిథమ్. రెగ్యులర్ రిథమ్ అంటే గాన నార్మల్ గా ఉంటది అనమాట ఈసీజీ. ఓకేనా, దీంట్లో వచ్చేసి ఏ విధంగా అంటే గాన 2 టైప్స్ ఉంటది అనమాట. బిగ్ స్క్వేర్ కి వచ్చేసి ఒక ఫార్ములా ఉంటది, స్మాల్ స్క్వేర్ కి వచ్చేసి ఒక ఫార్ములా ఉంటది. అది ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, బిగ్ స్క్వేర్ కి వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే గాన క్యాల్కులేషన్ ప్రకారం 300 బై నంబర్ ఆఫ్ బిగ్ స్క్వేర్స్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి బిగ్ బాక్సెస్ కి వచ్చేసి ఈ ఫార్ములా. ఓకేనా, స్మాల్ బాక్సెస్ కి వచ్చేసి ఏం ఫార్ములా అంటే గాన 1500 బై నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, దీంట్లో నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్. ఓకేనా, ఈ విధంగా క్యాల్కులేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. బిగ్ స్క్వేర్స్ వచ్చేసి 300 బై నంబర్ ఆఫ్ బిగ్ స్క్వేర్స్. అదే గాన స్మాల్ స్క్వేర్స్ వచ్చేసి 1500 బై నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్స్. ఏ విధంగా ఉంటదంటే గాన డ్యూరేషన్ అనేది RR బిట్వీన్ అంటే RR ఇంటర్వెల్ మధ్యన డ్యూరేషన్ అనేది ఎలా ఉంది అంటే గాన 1 మినిట్ కి ఎన్ని బీట్స్ అనేది కొట్టుకుంటుంది హార్ట్ అనేది మనం క్యాల్కులేషన్ చేయడం చెప్పడం కోసం ఈ క్యాల్కులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. ఈసీజీ ఫార్ములా ప్రకారం ఎలాగా 300 బై బిగ్ స్క్వేర్స్ వేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఈసీజీ ఫార్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చేసి ఈసీజీ ఫార్మేషన్ అండి. ఓకేనా, ఈ విధంగా ఉంది. దీంట్లో వచ్చేసి మామూలుగా 2 బాక్సెస్. ఓకే, ఇది ఆర్ ఇంటర్వెల్ దీని వచ్చేసి ఆర్ వేవ్ అనమాట ఇది. ఓకేనా, ఈ ఆర్ కి మధ్య డ్యూరేషన్ ఎంత ఉంది అనేది మనం చూద్దాం. ఈ ఆర్ కి మధ్య ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 2 బాక్సెస్ ఉన్నాయి, బిగ్ బాక్సెస్. ఓకేనా, బిగ్ బాక్సెస్ కి మనకు ఫార్ములా ఏం చెప్పాము మనము? 300 బై నంబర్ ఆఫ్ బిగ్ స్క్వేర్స్. ఓకేనా, అలాగే తీసుకుంటే 300 బై నంబర్ ఆఫ్ బిగ్ స్క్వేర్స్ అంటే ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి కాబట్టి బై 2 చేసుకుంటాం అనమాట దీన్ని. 2 1 2. ఓకేనా, దీంట్లో వచ్చేసి 2 1 2, ఇక్కడ 1 వెళ్తే గాన 2 5 10, ఇట్లా 150. అంటే 2 బిగ్ స్క్వేర్స్ మధ్యన RR ఇంటర్వెల్ అనేది డ్యూరేషన్ ఉంటే గాన హార్ట్ రేట్ అనేది 150కి వస్తుంది అనమాట. ఒకేలా వచ్చేసి బిగ్ స్క్వేర్స్ మధ్యన ఏంటంటే గాన ఇప్పుడు ఏంటి ఎలా ఉంది రిథమ్ అనేది? ఇక్కడ వచ్చేసి RR ఇంటర్వెల్ మధ్యన డ్యూరేషన్ 2 బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి RR ఇంటర్వెల్ మధ్యన బిగ్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి.
అది ఇక్కడ కూడా చూసుకుంటే గానీ బిగ్ బాక్సెస్ మధ్యన ఆర్ వేవ్ కు ఆర్ వేవ్ కు మధ్యన డ్యూరేషన్ ఉన్నాయి, 2 బిగ్ స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే ఏంటి ఈక్వల్ గా ఉంది అనమాట, డ్యూరేషన్ అనేది ఈక్వల్ గా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే రెగ్యులర్ రిథమ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకేనా, అదే గాన మామూలుగా వీటి మధ్యన నెక్స్ట్ చూద్దాం. అంటే ఒక ఆర్ఆర్ ఇంటర్వెల్ కి మధ్యన డ్యూరేషన్ ఎన్ని ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఇట్లాగా 3 ఉన్నాయి. అదే గాన ఫార్ములా ఏంటి బిగ్ స్క్వేర్స్ కి 300 బై ఎన్ని బిగ్ స్క్వేర్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ బిగ్ స్క్వేర్స్ కదా, 1 2 3 అంటే ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 1 3. ఓకేనా, 3 1 3 ఇట్లా చూసుకుంటే గాన ఎంత వచ్చింది, హార్ట్ రేట్ ఎంత వచ్చింది మనకి, 100 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా డ్యూరేషన్ అనేది ఉంటది అనమాట. ఇది ఏంటి, ఈఆర్ఆర్ ఇంటర్వెల్ కి ఈఆర్ ఇంటర్వెల్ కి సేమ్ గా డ్యూరేషన్ గ్యాప్ ఉంది. అంటే గాన ఈఆర్ఆర్ ఇంటర్వెల్ కి 3 బాక్సెస్ డ్యూరేషన్ ఉంది, ఈఆర్ఆర్ ఇంటర్వెల్ కి 3 బాక్సెస్ డ్యూరేషన్ అనేది ఉంది. ఓకేనా, సేమ్ గా ఉంది కాబట్టి దీన్ని రెగ్యులర్ రిథమ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకేనా, అదే గాన ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్యన వచ్చేసి 4 బాక్సెస్ ఉన్నాయి అని అంటే గాన ఫార్ములా ఎట్లా అనుకుంటామంటే గాన 300 బై 4 4 5 28. ఓకేనా, 4 5 20. ఓకే, ఈ విధంగా వచ్చేసి 4 5 20 కాబట్టి ఈ విధంగా చూసుకుంటే గాన అదే గాన మనకి 4 బాక్సెస్ మధ్యన ఉంది అని అంటే గాన మనకి ఎంత వస్తుంది, 75 వస్తుంది. అదే గాన 5 బాక్సెస్ మధ్యన డ్యూరేషన్ 300 బై 5 ఉంది అని అంటే గాన ఎంత, 5 1 5 5 6 30. ఓకేనా, 5 6 30. ఓకేనా, 5 1 5 6 ఉంది కదా. ఏంటి ఇప్పుడు 6 బాక్సెస్ మధ్యన ఉంది అని అంటే గాన, ఇప్పుడు 5 బాక్సెస్ మధ్యన ఉంది అని అంటే గాన ఏంటి, 5 1 5. ఓకేనా, 5 6 30. ఓకేనా, ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాం. అంటే 5 బాక్సెస్ మధ్య డ్యూరేషన్ ఉంటే గాన 60. అదే గాన 6 బాక్సెస్ మధ్యన ఉంటే గాన ఏంటి వస్తుంది అంటే గాన 6 1 6 6 5 30. ఓకే, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇలా చూసుకుంటే గాన 50 వస్తుంది. అలాగా ఒక్క బాక్స్ మధ్యన ఆర్ఆర్ ఇంటర్వెల్ కి మధ్యన ఒక బాక్స్ ఉంటే గాన వచ్చేసి మనకి ఎంత వస్తుంది అని అంటే గాన అదే గాన 300 వస్తుంది. అదే 2 బాక్సెస్ ఉన్నాయి అని అంటే 300 బై నంబర్ ఆఫ్ బిగ్ స్క్వేర్స్ అంటే గాన 300 బై 2 చేస్తే గాన మనకు 150 వస్తుంది. అదే 300 బై 3 చేస్తే గాన 100 వస్తుంది. అదే 300 బై 4 చేస్తే గాన 75 వస్తుంది. అదే 300 బై 5 చేస్తే గాన ఎంత వస్తుంది అంటే గాన 60 వస్తుంది. అదే 300 బై 6 చేస్తే గాన 50 వస్తుంది. ఈ విధంగా మనకు హార్ట్ రేట్ రావడం జరుగుతుంది. ఏ దాంట్లో అంటే గాన రెగ్యులర్ రిథమ్ లో ఈ విధంగా రావడం మనకు జరుగుతుంది. ఓకేనా, అదే ఇర్రెగ్యులర్ రిథమ్. రెగ్యులర్ రిథమ్ లోనే స్మాల్ బాక్సెస్ మధ్యన ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఓకే, ఇక్కడ వచ్చేసి 2 బాక్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఓకేనా, ఇలా ఉంది. సరేనా, ఒక్క మామూలుగా ఆర్ వేవ్, ఇది వచ్చేసి ఆర్ వేవ్. ఓకేనా, స్మాల్ స్క్వేర్ కి ఫార్ములా ఇది. స్మాల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఏంటి, 1500 బై నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్స్. ఓకేనా, ఇది ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు చూస్తే గాన ఈ ఆర్ వేవ్ కు ఎన్ని బిగ్ స్క్వేర్స్ అయితే గాన 2 ఉన్నాయి. అదే విధంగా స్మాల్ స్క్వేర్ చూసుకుంటే గాన ఒక బిగ్ స్క్వేర్ లో వచ్చేసి ఎన్ని స్మాల్ స్క్వేర్స్ ఉంటాయి అంటే గాన 5 స్మాల్ స్క్వేర్స్ ఉంటాయి. అంటే గాన ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 5 ఇక్కడ 5 అంటే 10 ఉంటాయి. ఒక ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్యన ఎన్ని స్మాల్ స్క్వేర్స్ ఉంటాయి అంటే గాన 10 ఉంటాయి అన్నమాట.
ఎంత ఉంటుంది అంటే కన్నా 1500/10. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే కన్నా ఒక బిగ్ స్క్వేర్ లో వచ్చేసి 5 ఉంటాయి, అదే 2 బిగ్ స్క్వేర్లు ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. కాబట్టి రెండు కలిపితే 10 అవుతాయి. కాబట్టి 150/10 వేసుకుంటాం మనం. ఓకేనా. 10 కార్ట్ల 10. ఓకేనా. 10 కార్ట్ల 10, 15 50. ఓకేనా. ఈ విధంగా మనకి 150 వస్తుంది అనమాట. 0 ఉంటది కాబట్టి పక్కన 15 50. ఈ విధంగా హార్ట్ రేట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా స్మాల్ స్క్వేర్స్ అనేటివి 3 బాక్సెస్ గాన ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్యన 3 బాక్సెస్ అనేది డ్యూరేషన్ ఉన్నాయి అని అంటే గాన అప్పుడు ఎలా చూసుకుంటాము అంటే గాన 1500/15 వేసుకుంటాం. ఓకేనా. 15 15 కార్ట్ల 15. ఓకే. ఈ విధంగా 0 అనేది పైకి పెట్టుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది, 100 వస్తుంది. ఓకేనా. అదే గాన వీటి మధ్యన వచ్చేసి 4 బాక్సెస్ ఉన్నాయి అని అంటే గాన మనం ఏ విధంగా చేసుకుంటాము అని అంటే గాన 4 అంటే గాన ఏంటి 20 వస్తాయి. 1 బాక్స్ లో వచ్చేసి 5 ఉంటాయి కదా, అదే 4 బాక్సుల్లో కలిపితే గాన 20 అవుతాయి. అదే 1500/20 చేస్తే గాన మనకి ఎంత వస్తుంది అంటే గాన 75 వస్తుంది అనమాట. ఈ విధంగా మనము హార్ట్ రేట్ అనేది క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. బీట్స్ పర్ మినిట్. ఈ విధంగా రెగ్యులర్ రిథమ్ కి హార్ట్ రేట్ అనేది క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇర్రెగ్యులర్ రిథమ్. ఓకేనా. ఇప్పుడు ఏం చెప్పుకుందామంటే ఇర్రెగ్యులర్ రిథమ్. ఇర్రెగ్యులర్ రిథమ్ ఎలాగ చూసుకుంటాము అంటే గన్నా 10 సెకండ్స్ లోపల రిథమ్ స్ట్రిప్ చూసుకుంటాం. అనే మనం రిథమ్ స్ట్రిప్ దేనిలో చూసుకుంటాం అంటే ఈసీజీలో లాస్ట్ లైన్ రిథమ్ స్ట్రిప్ అని ఉంటది అనమాట. లీడ్ 2 ఉంటది. లీడ్ 2 లో చూసుకుంటాం అనమాట. 10 సెకండ్స్ లోపల ఆర్ఆర్ ఈసీజీ పేపర్ లో రిథమ్ స్ట్రిప్ లో 10 సెకండ్స్ లోపల ఎన్నైతే ఆర్ఆర్ ఇంటర్వెల్ ఉంటాయో ఇంటూ 6 చేస్తే గన మనకి హార్ట్ రేట్ అనేది వస్తుంది అనమాట. దేంట్లో అంటే ఇర్రెగ్యులర్ రిథమ్ లో వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇర్రెగ్యులర్ రిథమ్ అనేది ఎప్పుడు మనం అనుకుంటాము అని అంటే గాన ఇర్రెగ్యులర్ రిథమ్ అనేది ఎప్పుడు మనకి ప్రజెన్స్ అయ్యి ఉంటది అని అంటే గాన మనము చూద్దాం. ఏఎఫ్ లో వచ్చేసి ఇర్రెగ్యులర్ రిథమ్, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ వచ్చేసి మనకు రిథమ్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉంటది. అదిగో చూడండి ఇప్పుడు ఎలాగా అంటే గాన ఇది వచ్చేసి ఆర్ వేవ్, ఇది వచ్చేసి ఆర్ వేవ్, ఇది వచ్చేసి ఆర్ వేవ్, వచ్చేసి ఆర్ వేవ్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 2 బాక్సెస్ అంటే గాన ఈ ఆర్ వేవ్ కు ఈ ఆర్ వేవ్ కు మధ్య డ్యూరేషన్ లో ఎంత ఉన్నాయంటే 2 బిగ్ స్క్వేర్స్ ఉన్నాయి. అది ఈ ఆర్ వేవ్ కు మధ్య డ్యూరేషన్ లో ఎన్ని ఉన్నాయి అని అంటే గాన నార్మల్ గా చూసుకుంటే 3 ఉన్నాయి. మళ్ళీ ఈ ఆర్ వేవ్ కు చూసుకుంటే గాన డ్యూరేషన్ ఎన్ని గ్యాప్ ఉన్నాయి అని అంటే గాన 2 బాక్సెస్ ఉన్నాయి. అదే ఈ ఆర్ వేవ్ కు మనం చూసుకున్నాము అని అంటే గాన 1 బాక్స్ ఉంది. అంటే గాన రిథమ్ అనేది రెగ్యులర్ గా లేదు. ఒక ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్య 2 బాక్సెస్ ఉన్నాయి, ఇంకొక ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్య డ్యూరేషన్ వచ్చేసి 3 బాక్సెస్ ఉన్నాయి. అంటే ఇర్రెగ్యులర్ గా ఉందన్నమాట. అలాంటప్పుడు 10 సెకండ్స్ లోపల ఎన్నైతే ఆర్ఆర్ ఇంటర్వెల్ ఉన్నాయో నంబర్ ఆఫ్ ఆర్ఆర్ ఇంటర్వెల్ ఇంటూ 6 చేయాలన్నమాట. ఓకేనా. 1 2 3 4 5. ఓకేనా. 5 ఉన్నాయి. 10 సెకండ్స్ లోపల మనకి ఆర్ వేవ్స్ అనేటివి 5 ఫార్మేషన్ అయ్యాయి అనమాట. 5 ఇంటూ ఆర్ చేస్తే గాన 6 5 30. హార్ట్ రేట్ అనేది మనకి 30 వచ్చింది అనమాట. నార్మల్ హార్ట్ రేట్ ఎంత అంటే గన 60 to 100 వచ్చేసి నార్మల్ హార్ట్ రేట్. అదే గన 60 బిలో ఉంటే గన దాన్ని బ్రెడికార్డియా అంటాము. 100 అబోవ్ ఉంటే గన 100 to 100 అబోవ్ ఉంటే గన టెకికార్డియా అనడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనకు అర్థమైంది కదా రెగ్యులర్ రిథమ్ కి ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తాము హార్ట్ రేట్, ఇర్రెగ్యులర్ రిథమ్ కి హార్ట్ రేట్ ఎలా క్యాల్కులేట్ చేస్తామని ఇప్పుడు మనం చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్. ఓకేనా. యాక్సిస్ అనేది మనం ఏ లీడ్ లో చూస్తాము అంటే గన లీడ్ 1 అండ్ ఏవిఎఫ్ లో మనం యాక్సిస్ అనేది చూడడం జరుగుతుంది. దేంట్లో చూస్తామంటే లీడ్ 1 అండ్ ఏవిఎఫ్ లో మనము యాక్సిస్ అనేది చూస్తాము ఈ ఈసీజీలో. ఓకేనా. ఈసీజీ వచ్చేసి ఏమేమి ఉంటాయి, నార్మల్ యాక్సిస్ అనేది ఏ విధంగా ఉంటది అంటే కన్నా నార్మల్ యాక్సిస్ ఉంటది, లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్ ఉంటది, రైట్ యాక్సిస్ డివియేషన్ ఉంటది. ఓకేనా. ఎక్స్ట్రీమ్లీ యాక్సిస్ డివియేషన్ అనేది ఉంటది. ఓకేనా. ఈ విధంగా టైప్స్ ఉంటాయి అనమాట. ఏవేవంటే గన చూద్దాం. నార్మల్ యాక్సిస్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే గన లెఫ్ట్ యాక్సిస్,
డీవియేషన్, నెక్స్ట్ వచ్చేసి రైట్ యాక్సిస్ డీవియేషన్, తర్వాత ఎక్స్ట్రీమ్ యాక్సిస్ డీవియేషన్ ఈ విధంగా ఉంటది. ఏవేవి అంటే గన నార్మల్ యాక్సిస్ డీవియేషన్ అనేది ఏ విధంగా అంటే గన మనం ఇక్కడ చూసుకుంటే గన లీడ్ 1 ఏవిఎఫ్. ఓకే, ఏవిఎఫ్ చూసుకుంటే గన ఇది అనేది యాక్సిస్ అనేది తీసుకుంటే గన ఇక్కడ వచ్చేసి లీడ్ 1 అనేది పాజిటివ్, ఏవిఎఫ్ అనేది పాజిటివ్, ఈ విధంగా ఉందంటే గన నార్మల్ యాక్సిస్ అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. ఓకేనా, అదే వచ్చేసి ఎప్పటికైనా సరే మనము లీడ్ 1 అనేది రైట్ గాను, ఏవిఎఫ్ అనేది లెఫ్ట్ గాను మనం చూసుకుంటాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి పాజిటివ్ ఉండేసి లీడ్ 1 పాజిటివ్ ఉండేసి ఇది ఏవిఎఫ్ అనేది నెగిటివ్ ఉంటే గాన లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ అని చెప్పేసి అంటాము. అదే గాన లీడ్ 1 అనేది నెగిటివ్ ఉండేసి అదే గాన ఏవిఎఫ్ అనేది పాజిటివ్ ఉంటే గాన రైట్ యాక్సిస్ డీవియేషన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకేనా, బోత్ ఆర్ నెగిటివ్ ఉంటే గాన దాన్ని ఎక్స్ట్రీమ్లీ యాక్సిస్ డీవియేషన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఇది సింపుల్ గా చెప్పుకున్నాం. ఓకేనా, బోత్ ఆర్ పాజిటివ్ ఉంటే నార్మల్ యాక్సిస్, పాజిటివ్ అంటే వేవ్ ఫార్మేషన్ పైకి ఉండడం, నెగిటివ్ అంటే కనుక వేవ్ ఫార్మేషన్ కిందికి ఉండడం. ఓకేనా, బోత్ ఆర్ పాజిటివ్ ఉంటే నార్మల్, లీడ్ 1 అని ఏవిఎఫ్. అదే లీడ్ 1 ఎప్పటికైనా సరే లీడ్ 1 మనం వచ్చేసి రైట్ గాని తీసుకుంటాం, ఏవిఎఫ్ వచ్చేసి లెఫ్ట్ గాని తీసుకుంటాం. ఓకేనా, అదే గాన లీడ్ 1 అనేది పాజిటివ్ ఉండి ఏవిఎఫ్ అనేది నెగిటివ్ ఉంటే లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ గాని తీసుకుంటాము. అదే గాన లీడ్ 1 అనేది నెగిటివ్ ఉండి ఏవిఎఫ్ అనేది పాజిటివ్ ఉంటే రైట్ యాక్సిస్ డీవియేషన్ గాని తీసుకుంటాము. బోత్ ఆ రెండు కూడా నెగిటివ్ ఉంటే గానీ ఎక్స్ట్రీమ్లీ యాక్సిస్ డీవియేషన్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా యాక్సిస్ అనేది టైప్స్ ఉన్నాయి అన్నమాట. మనం అదనేది ఇప్పుడు మనం క్లియర్ గా ఓకే పిక్చర్స్ ద్వారా చెప్తాను మీకు. ఓకేనా, ఎంత డిగ్రీ వచ్చేసి నార్మల్ వాల్యూ ఏంటి ఏం కథ అని చెప్పేసి నేను మీకు చెప్తాను. ఓకే, మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఏం చెప్తున్నాము, రేటు, రిథము, యాక్సిస్, వేవ్ మార్ఫాలజీ, తర్వాత ఇంటర్వెల్స్ అండ్ సెగ్మెంట్స్ అనలైజేషన్. ఓకేనా, ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా మనం క్యాల్కులేషన్ ఎలా చేస్తాం హార్ట్ రేట్ అంటే గన 300 బై నంబర్ ఆఫ్ బిగ్ స్క్వేర్స్. ఓకేనా, ఈ విధంగా వచ్చేసి మనం బిగ్ స్క్వేర్స్ కి హార్ట్ రేట్ క్యాల్కులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఏది ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్యన డ్యూరేషన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ స్క్వేర్ కి ఫార్ములా ఏంటి అని అంటే గాన 1500 బై నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్స్. దీని మధ్యన అంటే ఆర్ఆర్ ఇంటర్వెల్ డ్యూరేషన్ మధ్యన మనం చూస్తాం. ఓకేనా, ఈ విధంగా మనము బిగ్ స్క్వేర్స్ కి అయితే గాన 300 బై నంబర్ ఆఫ్ బిగ్ స్క్వేర్స్, అదే స్మాల్ స్క్వేర్స్ కి అయితే గాన 1500 బై నంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్స్, ఈ విధంగా క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇందాక మనం చెప్పుకున్నాము కదా, అదే 300 బై 1 బిగ్ స్క్వేర్స్ ఉందంటే గాన 300, అదే 300 బై 2 బిగ్ స్క్వేర్స్ ఉన్నాయంటే 150. ఓకేనా, అదే 300 బై 2 బిగ్ స్క్వేర్స్ ఉన్నాయంటే 100. ఓకేనా, అదే 300 బై 4 బిగ్ స్క్వేర్స్ ఉన్నాయంటే 75. అదే 300 బై 5 బిగ్ స్క్వేర్స్ ఉన్నాయంటే 60. 300 బై 6 బిగ్ స్క్వేర్స్ ఉన్నాయంటే కనుక 50. ఈ విధంగా మనకు హార్ట్ రేట్ అనేది క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. దేంట్లో ఈ క్యాల్కులేషన్ అనేది అంటే కనుక రెగ్యులర్ రిథమ్ లో. అదే వచ్చేసి ఇరెగ్యులర్ రిథమ్ లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా 10 సెకండ్స్ లోపల ఎన్ అయితే గాన ఆర్ఆర్ ఇంటర్వెల్స్ ఉంటాయో ఇంటూ 6 చేస్తాం అనమాట ఇరెగ్యులర్ రిథమ్ కి. ఓకేనా, అది ఇందాక మనం చెప్పుకున్నాముగా, యాజ్ ది మోస్ట్ ఈసీజీ రికార్డ్ 10 సెకండ్స్ ఆఫ్ ది రిమ్ పర్ పేజ్. ఓకేనా, వన్ కెన్ సింప్లీ కౌంట్ ది number of beats present on the ECG and multiply by 6 to get the number of beats per seconds. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక ఈసీజీ రిథమ్ స్ట్రిప్ లో వచ్చేసి మనము ఎన్నైతే కన్నా బిగ్ స్క్వేర్స్ ఉంటాయో 10 సెకండ్స్ లోపల అవి ఆర్ఆర్ ఇంటర్వెల్ తీసుకొని ఇంటూ 6 చేస్తే కన్నా మనకి ఇరెగ్యులర్ రిథమ్ కి హార్ట్ రేట్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ waves in the 10 seconds rhythm strip into 6. ఓకే,
ఈ విధంగా మనం ఇర్రెగ్యులర్ రిథమ్ కి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందాక మనం చెప్పాం కదా, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వచ్చేసి ఎన్ని మామూలుగా అంటే 2 స్మాల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 4 స్మాల్ బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 5 స్మాల్ బాక్సెస్ వచ్చినాయి. అంటే ఏంటంటే గన ఇది అనేది రిథమ్ అనేది ఆర్ఆర్ ఇంటర్వెల్ మధ్యన వేరియేషన్ ఉంది. ఓకేనా, ఇది వచ్చేసి దేంట్లో అంటే గన ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లో, అంటే ఆర్ వేవ్ కు ఆర్ వేవ్ కు మధ్యన బిగ్ స్క్వేర్స్ అనేది స్మాల్ స్క్వేర్స్ అనేది వేరియేషన్ ఉన్నాయి. ఒకదాని మధ్యన ఒక దాంట్లో వచ్చేసి కొన్ని చోట్ల 2 ఉన్నాయి స్మాల్ బాక్సెస్, ఇంకో చోట వచ్చేసి 6 ఉన్నాయి స్మాల్ బాక్సెస్, ఇంకో చోట వచ్చేసి 4 స్మాల్ బాక్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా వచ్చేసి మనకి డ్యూరేషన్ అనేది ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆర్ వేవ్ కు ఆర్ వేవ్ కు మధ్యన డ్యూరేషన్ అనేది వేరియేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఆర్ వేవ్ కు ఆర్ వేవ్ మన డ్యూరేషన్ అనేది దగ్గరగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఆర్ వేవ్ కు డ్యూరేషన్ మధ్య అనేది గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 బాక్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి 4 బాక్సెస్ ఉన్నాయి. అదే ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 బాక్స్ ఉంది డ్యూరేషన్. అంటే ఇక్కడతో ఇక్కడ పోల్చుకుంటే గన లెంత్ అనేది వేరియేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ దగ్గర ఉంది, ఇక్కడ దూరం ఉంది. ఓకేనా, దీన్నే ఇర్రెగ్యులర్ రిథమ్ అని చెప్పేసి మనం చూస్తాం. ఓకేనా, ఇది ఎక్కడ అంటే గన రిథమ్ స్ట్రిప్ అనేది ఈసీజీ లో కింద చూస్తాం అనమాట. లీడ్ 2 లో చూస్తాము రిథమ్ అనేది రెగ్యులర్ గా ఉందా ఇర్రెగ్యులర్ గా ఉందా అని చెప్పేసి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ axis is the general flow of the electricity as it passes through the heart. ఓకేనా, ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది పాస్ త్రూ ది హార్ట్ వైపు అనేది థ్రోయింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ది క్యూఆర్ఎస్ యాక్సిస్ రిప్రజెంట్ ది నెట్ ఓవరాల్ డైరెక్షన్ ఆఫ్ ది హార్ట్స్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. అంటే గాన డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉంటే గాన హార్ట్ సైడ్ అనేది మన ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా యాక్సిస్. ఓకేనా, యాక్సిస్ అనేది ఎలా ఉంటది అనేది ఒకసారి మీకు పిక్చర్ ద్వారా నేను వేసి చూపిస్తాను. ఓకేనా, యాక్సిస్ అనేది ఎలా ఉంటదని మీకు వేసి చూపిస్తాను. లీడ్ వన్ ఓకేనా, వచ్చేసి ఏవిఎఫ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనము ప్రతి డ్యూరేషన్ ని 30 తీసుకుంటాం అనమాట, 30 డిగ్రీస్ తీసుకుంటాం అన్నమాట. ప్రతి డ్యూరేషన్ ని 30 డిగ్రీగా మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏవిఆర్, ఏవిఎల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మామూలుగా వచ్చేసి ఏం తీసుకుంటాము అని అంటే గాన లీడ్ 2 తీసుకుంటాం, ఏఎఫ్. తర్వాత వచ్చేసి లీడ్ 3. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏవిఎల్, తర్వాత ఏవిఆర్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి లీడ్ 2. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుంటామంటే మనము లీడ్ 3 తీసుకుంటాం. ఓకేనా, 30 డిగ్రీస్ ప్లస్ కింది భాగంలో వచ్చేసి పాజిటివ్ గాను పై భాగంలో వచ్చేసి నెగిటివ్ వాల్యూ గాను ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 60, ఇక్కడ వచ్చేసి 90, ఇక్కడ వచ్చేసి మామూలుగా ప్రతిదానికి 20 ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి 120, ఇక్కడ వచ్చేసి 150, ఇక్కడ వచ్చేసి 180. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మామూలుగా మైనస్ వాల్యూస్ వస్తాయి అనమాట. ఎలాగా అని అంటే గాన ఇటు సైడ్ తీసుకుంటే గాన -30, ఇక్కడ తీసుకుంటే గాన -60, ఇక్కడ తీసుకుంటే గాన -90, ఇక్కడ చూస్తే -20, ఇక్కడ చూస్తే గాన -150. ఓకేనా, ఈ విధంగా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ ఇలా ఫార్మేషన్ ఉంటాయంటే గాన మనకి ఎంతోబియన్ ట్రయాంగిల్ అనేది మనం చూసాం కదా, ఆర్ఏ, తర్వాత ఎల్ఏ, తర్వాత లెఫ్ట్ లెగ్. ఓకేనా, లీడ్ 1 అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే గానీ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మళ్ళీ మైనస్ ప్లస్ వచ్చేసి ఇక్కడ బోత్ ఆర్ ప్లస్. ఓకేనా, కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది అని అంటే గాన మామూలుగా ఆర్ఏ నుంచి ఎల్ఏకి పాస్ అవుతుంది, అంటే గాన మైనస్ నుంచి ప్లస్ కి వెళ్తుంది. అదే గానీ అప్పుడు లీడ్ 1 అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అదే విధంగా కరెంట్ అనేది మైనస్ నుంచి ప్లస్ కి వెళ్తుంది కదా, ఆర్ఏ నుంచి లెఫ్ట్ కి వెళ్తుంది, అప్పుడు లీడ్ 2 అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అదే విధంగా ప్లస్ నుంచి మైనస్ నుంచి ప్లస్ కి రావడం పవర్ జరుగుతుంది, అప్పుడు లీడ్ 3 అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా కరెంట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నాం కదా, ఆర్ఏ నుంచి ఎల్ఏకి పవర్ వెళ్తుంది, అప్పుడు లీడ్ 1 ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ ట్రయాంగిల్ గా చూసుకుంటే గాన మనకి ఆర్ఏ నుంచి
రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళినప్పుడు లీడ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, అదే విధంగా పవర్ అనేది యాక్స్ అనేది ఏవిఆర్ నుంచి ఏవిఎల్ కి వెళ్ళినప్పుడు లీడ్ 2 ఫార్మేషన్ అనేది జరిగింది. అదే విధంగా మనకు ఏవిఎఫ్ అనేది ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది, లీడ్ 2 నుంచి పవర్ అనేది లీడ్ 3 కి పవర్ అనేది మనకు ఏవిఎఫ్ అనేది ఏవిఎల్ మధ్యన మనకు లీడ్ 3 ఫార్మేషన్ అనేది మనకు జరుగుతుంది అనమాట. ఏ విధంగా అంటే గాన పవర్ అనేది ఏవిఎల్ నుంచి ఏవిఎఫ్ కి వెళ్తున్నప్పుడు మనకు లీడ్ 3 ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు యాక్సిస్ అనేది చూడడం జరుగుతుంది. ఓకేనా, నార్మల్ యాక్సిస్ ఏ విధంగా అంటే గాన నార్మల్ యాక్సిస్ -30 నుంచి +90 వరకు నార్మల్ యాక్సిస్. ఓకేనా, అదే గాన లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్ రైట్ యాక్సిస్ డివియేషన్ డ్యూరేషన్ ఏంటి అంటే గాన -30 టు -90 వచ్చేసి లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్ గా మనం చెప్పుకుంటాం. అదే విధంగా రైట్ యాక్సిస్ డివియేషన్ ఏంటంటే గాన +90 టు 180 వరకు వచ్చేసి రైట్ యాక్సిస్ డివియేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అదే ఎక్స్ట్రీమల్ యాక్సిస్ డివియేషన్ ఏంటి అని అంటే గాన -90 టు 180 వరకు వచ్చేసి మనము ఎక్స్ట్రీమల్ యాక్సిస్ డివియేషన్ గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, అదే నేను మీకు ఇందాక చూపించాను కదా, పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి చెప్పాను కదా, అదే బోత్ ఆర్ ఇక్కడ చూసాము కదా, పాజిటివ్ అంటే ప్లస్, నెగిటివ్ అంటే మైనస్. ఓకేనా, ఇక్కడ చూసాం చూడ లీడ్ 1 పాజిటివ్, ఏవిఎఫ్ పాజిటివ్ వచ్చేసి నార్మల్. ఇదిగోండి పాజిటివ్, లీడ్ 1 పాజిటివ్, ఏవిఎఫ్ పాజిటివ్ వచ్చేసి యాక్సిస్ వచ్చేసి నార్మల్. అదే కన్నా మనము లీడ్ 1 వచ్చేసి రైట్ గాను, ఏవి వచ్చేసి లెఫ్ట్ గాను అని అనుకున్నాం కదా. ఓకేనా, దీంట్లో వచ్చేసి మామూలుగా లీడ్ 1 వచ్చేసి పాజిటివ్ ఉంది. ఓకేనా, ఏవిఎఫ్ వచ్చేసి నెగిటివ్ ఉంది. ఓకేనా, అలాంటప్పుడు మనము లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అదే గాను లీడ్ 1 నెగిటివ్ వచ్చేసి మామూలుగా ఏవిఎఫ్ వచ్చేసి పాజిటివ్ వచ్చింది అని అంటే గాన అప్పుడు రైట్ యాక్సిస్ డివియేషన్ అంటాం. ఓకేనా, లీడ్ 1 వచ్చేసి రైట్, ఏవిఎఫ్ వచ్చేసి లెఫ్ట్, కాబట్టి ఈ విధంగా మనం యాక్సిస్ డివియేషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇదిగోండి ఈజీ మెథడ్ లో మీకు ఈ విధంగా చూపించడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా లీడ్ 1 ఏవిఎఫ్. ఓకే, ఈ విధంగా ఉంటే పాజిటివ్. ఓకేనా, ఈ విధంగా వచ్చేసి ఇది రైట్, ఇది లెఫ్ట్, కాబట్టి ఈ విధంగా ఇది లెఫ్ట్ నెగిటివ్ ఉంది కాబట్టి అప్పుడు లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్. అదే గాన రైట్ వచ్చేసి ఇట్లా ఉంది అని అంటే గాన ఏవిఎఫ్ అనేది ఇట్లా ఉంది అని అంటే గాన మామూలుగా రైట్ యాక్సిస్ డివియేషన్. ఓకేనా, బోత్ ఆర్ వచ్చేసి పాజిటివ్ ఉంటే నార్మల్. ఓకేనా, ఇది పాజిటివ్ ఉండి ఇది నెగిటివ్ ఉంటే గాన లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్. ఓకేనా, ఇది నెగిటివ్ ఉండి ఇది పాజిటివ్ ఉంటే గాన రైట్ యాక్సిస్ డివియేషన్. బోత్ ఆర్ నెగిటివ్ ఉంటే గాన ఎక్స్ట్రీమల్ యాక్సిస్ డివియేషన్. ఓకేనా, దాని మధ్యన డ్యూరేషన్ ఏంటి అనేది మీకు ఇందాక చూపించాను కదా, ఈ విధంగా డ్యూరేషన్. నార్మల్ యాక్సిస్ ఎంత -30 టు +90. అదే కన్నా లెఫ్ట్ యాక్సిస్ డివియేషన్ ఎంత -90 టు -30 టు -90. ఓకే, -30 టు -90. అదే రైట్ యాక్సిస్ డివియేషన్ ఏంటంటే +90 టు +80. ఓకేనా, ఓకే, నా క్లాస్ మీకు నచ్చినట్టయితే కన్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.